భోగి మంటలు. ఈరోజు తెల్లవారుజామునే పాత వస్తువులను, పనికిరాని కట్టెలను కలిపి భోగి మంటలు వేస్తారు. ఇది కేవలం చలి కోసం వేసే మంటలు మాత్రమే కాదు, పాత సామాన్లు పోయి కొత్త ఆలోచనలు రావాలి అనే అంతరార్థం ఇందులో ఉంది. మనలోని చెడు ఆలోచనలను, అజ్ఞానాన్ని ఆ మంటల్లో వేసి కాల్చేయాలనేది దీని సందేశం. 2. భోగి పళ్ళు. పిల్లల కోసం. చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని భోగి పళ్ళు పోస్తారు. రేగుపళ్ళు, చెరకు ముక్కలు, నాణేలు, అక్షింతలు కలిపి పిల్లల తల మీద నుండి పోస్తారు. రేగుపళ్లను సూర్య ఫలాలు అంటారు. ఇవి పిల్లలపై సూర్య భగవానుడి ఆశీస్సులు ఉండాలని సూచిస్తాయి. 3. ముగ్గులు మైనస్ గొబ్బెమ్మలు. ఇంటి ముందు అద్భుతమైన రంగవల్లులు, ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలను, ఆవు పేడతో చేసిన ముద్దలు ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలను పూలతో అలంకరిస్తారు. ఇది పల్లెటూరి అందాన్ని, పాడి పంటల సమృద్ధిని చాటి చెబుతుంది. 4. హరిదాసులు మరియు గంగిరెద్దులు. సంక్రాంతి నెల, ధనుర్మాసం అంతా తిరిగే హరిదాసులు భోగి రోజున ప్రత్యేకంగా కనిపిస్తారు. అలాగే చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ విన్యాసాలు చేయిస్తారు. ఇది పల్లె సంస్కృతికి అద్దం పడుతుంది. 5. వంటకాలు. ఈ రోజున కొత్త బియ్యం, బెల్లం, నెయ్యితో